సిద్ధు కనిష్కని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే నా మెడలో తాళి కట్టింది సిద్ధు కాదన్నమాట. Congratulations, both of you. Thank you. సిద్ధు నీతో పనుంది రా. రా సిద్ధు రా. ఫ్రెండ్ బావుగారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. నేనేం చేసినా నా కూతురు సంతోషం కోసమే చేస్తాను బావుగారు. రేపు ఏదైనా తేడా జరిగి పెళ్లి ఆగి నా కూతురు కన్నీళ్లు పెట్టుకుందంటే ఆ పాత మునిస్వామిని చూస్తారు. నీ పదవులే కాదు, నీ కుటుంబాన్ని కాపాడుకోనూ లేవు. బావుగారు, అంత దూరం నేనెందుకు రాణిస్తాను? నేనదే కోరుకుంటున్నాను బావుగారు. హ్యాపీ బావుగారు. అమ్మా, మీరు కాపుతారా? మీ విమర్శలు, సూటిపోటి మాటలు దయచేసి ఆపండి అమ్మా. ఇరుగు పొరుగంటే అవసరంలో సాయానికి, ఆపదలో ఆదుకోవడానికి ఉండాలమ్మా. కానీ మీరు మా కన్నీళ్ళకు కారణం అవుతూ మా బాధల్లో సంతోషాన్ని వెతుకుంటున్నారు కదమ్మా మీరు. నాన్నగారు, లోపం మన బంగారంలో పెట్టుకొని వాళ్ళనంటే ఏం ఉపయోగం? కాగి బంగారం అని వాళ్ళు గుర్తు చేస్తున్నారు అంతే. అవసరం లేదురా, అవసరం లేదు. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా కూతురు నాకు బరువు కాదురా. తనని పోషించుకోలేని స్థితిలో నేను ఎప్పటికీ లేను. సార్, పోషించండి సార్, బాగా పోషించండి. మీకొచ్చే 4 రూపాయలతో కోటా బియ్యంలో లోటాచారేసి మరీ పోషించండి. దీనితో ఒకను కూడా ఇక్కడే ఉంచండి. ఇది ఒక ధర్మసత్రం, నువ్వు ఒక ధర్మరాజువి. ఎప్పుడో పోయేవారు. సాక్షాత్తు అమ్మవారి గుళ్ళో పెట్టుకున్న పెళ్లి కూడా ఆగిపోయిందంటే ఇక తనకి పెళ్ళవదు, ఇంకంతే. నా జీవితం ఎటూ కాకుండా చేసి
మోయలేని బరువుని నా మెడలో వేసిందెవరు? ఇది పగతో ఎవరైనా చేసిన పనా? అందరి తలరాతని రాసే బ్రహ్మకి నా కూతురి జీవితంలో పెళ్లి రాతని రాయలేదా? రాయాలనిపించలేదా? ఇదే నా దేవుడి పనే. నేను ఇప్పుడు ఈ తాళిని నా మెడలో ఉంచుకోవాలా? విలువే లేదు అని తీసేయాలా? 3 ముళ్ళు వేసి 7 అడుగులో నడిచి నా కూతురితో జీవితాన్ని పంచుకునే ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడున్నాడు? ఇప్పటిదాకా నా పెళ్లి కాలేదనే బాధ. ఇప్పుడు భర్త ఎవరో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. అరే, నాకు పెళ్లి అయింది. నేను గుర్తులు చెప్పలేను. ఎదురుగా ఉన్న ఆ మనిషిని గుర్తుపట్టలేను. ఆకాశ రామన్నకి భార్యని అని చెప్పుకోవాలా?